వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల కన్నుల పండుగ నిర్వహించిన శ్రీరామనవమి. వెంకయ్యస్వామి ఆశ్రమంలో అమ్మరాన్నంటిన నవమి కళ్యాణం. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజ్ ప్రాంతంలో ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వేంచేసి ఉన్న కోదండ రామాలయం వద్ద కన్నుల పండుగ జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు. జంగారెడ్డిగూడెంలో పలు వీధులలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పాల్గొన్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జెట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైస్ చైర్మన్స్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్స్ కఠారి వాసు, మెడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. టీచర్స్ కాలనీ, సిటీ డిజిటల్ నెట్వర్క్ ఏరియా, త్రివేణి కళాశాల ఏరియాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో గడప గడపకు కార్యక్రమంలో ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా కలిపి గత కొద్ది రోజులుగా మా టౌన్ అంతా ప్రచారం చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఈరోజు గడప గడపకు చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళుతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రతి గడప గడపకి వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. జగనన్న వచ్చాక ప్రభుత్వం బాగుంది, పథకాలు బాగున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, దీంతో పాటుగా మళ్ళీ అమ్మఒడి ఆరోగ్యం మీద కూడా పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెం పట్టణంలో గత వారం రోజులుగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, ప్రతి గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు కూడా వేసి, ఎంపీ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వేసి అక్కడ విజయం సాధించాలని చెప్పి చాలా తిరగడం జరుగుతుంది. మరి ప్రతి చోట కూడా మరి పట్టణ ప్రజలు బాగా స్పందిస్తున్నారు. తప్పకుండా మేము జగన్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణం కూడా అన్ని విధాలుగా అన్ని చోట్ల కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ కింద ముందుకెళ్తున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందే విధంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ, వైస్ చైర్మన్ కానీ, పార్టీ నాయకులందరూ కూడా చక్కగా చూస్తున్నారు. ఇంకో కన్ను చూస్తే అభివృద్ధి విషయంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ మన జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇందువల్ల రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ బాగా అందరూ కూడా కౌన్సిల్ అందరూ శ్రద్ధతో చేశారు. అదే దృక్పథంతో ముందుకు తీసుకెళ్తున్న ఈ మున్సిపాలిటీలో మన గుర్తుకే మన ఓట్లు, గుర్తుకే మన ఓట్లు, గుర్తుకే మన ఓట్లు, గుర్తుకే మన ఓట్లు, గుర్తుకే మన ఓట్లు. నమస్కారం. ఈరోజు మన సిద్ధం యాత్రకు బయలుదేరాం. మేమందరం ఏ గడప తొక్కినా సరే జగనన్నకి మంచి పేరుంది. అందరికీ జగనన్నకే ఓటేస్తామని అంటున్నారు. జగనన్న ఇచ్చిన పథకాలు ఇంటింటికి చేరిని వాళ్ళకి అన్ని పథకాలు మాకు చేరిని అమ్మ, మీరు రావక్కర్లేదు, మేము జగనన్నకే ఓటేస్తాం, మళ్ళీ మా జగనన్నే మాకు కాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ ఇస్తున్నారు పథకాలు, మా జగనన్నే మమ్మల్ని ఆదుకుంటారు అని జగనన్నకి దెబ్బతగిలిందని వాళ్ళందరూ మా ఆశీస్సులు కూడా. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. కొత్త బస్టాండ్, సూర్య కాలేజ్, భాష్యం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, చిట్రోజు తాతాజీ, కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, రామారావు పాల్గొన్నారు. చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
మరి రేపు రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు సంగా రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే పార్లమెంటుకి పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వారిద్దరికీ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మరి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1500 జంగారెడ్డిగూడెంలో భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రం నందు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. తొలుత భగవాన్ శ్రీ 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 వెంకటస్వామి మూల విరాట్ కు పంచామృతాలతో వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. ఓం నారాయణ ఆదినారాయణ పారాయణం ఆలపించారు. దుని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పట్టణానికి చెందిన చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. పట్టణానికి చెందిన గరిమెల్ల గంగాధర శాస్త్రిచే కళ్యాణ క్రతువు జరిపించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. సాంప్రదాయ పద్ధతిలో వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. దాతల సహకారాన్ని మరువలేమని చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తమకు సహకరిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు, గుండె వైద్య నిపుణులు కేశవరావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్ని రత్నకుమారి, ఎలమర్తి సత్యానంద, ఓరుగంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వెనుక వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కలగర వీర్రాజు కార్యవర్గం సహాయ సహకారాలు అందజేశారు. జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేశారు. సీతారామచంద్ర స్వామి విగ్రహాలను గ్రామోత్సవం చేశారు. పట్టణానికి చెందిన పలువురు దంపతి సమేతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో గత 29 సంవత్సరాల మట్టి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం 29వ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా వేలాది మంది కూడా పాల్గొని దంపతులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ రామ కళ్యాణాన్ని తిలకించి ఆ రాముడి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని పొంది ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి కూడా సంతానం లేని వాళ్ళకి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఇవన్నీ కూడా జరగటం 29 సంవత్సరాల్లో స్వామివారి యొక్క మహిమ. అలాగే మరి ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కమిటీ వారి ఆధ్వర్యంలో విశేష దేవాలయ అలంకారాలు అలాగే ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది పాల్గొని రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందడం జరుగుతోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నందు స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే స్వామివారి కళ్యాణ క్రతువులో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన వాస్వి క్లబ్ వనిత ఆధ్వర్యంలో భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను పంపిణీ చేశారు. పలువురు పానకం సేవించారు. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల పుష్పాలతో అలంకరించారు. జై శ్రీరామ్ అనే నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. Gracias.
జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం బొడ్డాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ సీతారాముల వారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి దేవస్థాన అర్చకులు లక్ష్మణాచార్యులు, మేడూరి పాదసారి గారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. తదుపరి విశేష పుష్పాలంకరణ కూడా దేవాలయం చుట్టూ దేవాలయంలో చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్య దేవస్థానం ఉపప్రధాన అర్చకులు పెద్దింటి సూర్యనారాయణాచార్యులు గారి బ్రహ్మత్వన ఈ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం తిలకించారు. కొంతమంది దంపతులు కూడా ఈ కళ్యాణ మహోత్సవాల్లో స్వయంగా పాల్గొనడం జరిగింది. అనంతరం జంగారెడ్డిగూడెం వారు భక్తులు దేవస్థానం వారి కలిసి ప్రసాదం, మజ్జిగ, చల్లటి మజ్జిగ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి అనంతరం క్యూ పద్ధతి పాటించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణ తలంబ్రాలు కూడా స్వీకరించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కావున భక్తులు 50 మంది శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో జరుగు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివార్లను అమ్మవార్లను దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సాయిబాబా ఆలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు చేశారు. పట్టణానికి చెందిన పురోహితులు గరిమెల్ల గంగాధర శాస్త్రిచే కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారు పద్మారావు, ఆలయ సెక్రటరీ మహంకాళి హరి రుక్కయ్య, దారా రవీంద్ర, కొడతం అయ్యప్పరావు దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద షోడశోపచారాలతో పూజలు చేశారు. పానకం, పులిహోర, చక్ర పొంగలి నివేదన చేశారు. ప్రయాణికులకు ఉచితంగా వీటిని పంపిణీ చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ వనవల తాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండవ లక్ష్మణరావు, రావురి కృష్ణ, నంబూరి రామచంద్రరాజు, పీచుపాటి రామలక్ష్మి, తూటిగుంట రాము, చింతల నాని, షేక్ పీరు, గుమ్మడి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ, కొప్పాక శ్రీను, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాము పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు చేశారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కీర్తిశేషులు దల్లి పెద్ద వెంకటరెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి దంపతులు, దలి చెనవీర్రాజు రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, దలి పెదవీర్రాజు రెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వాస్తవ్యులు దల్లి రామాంజనేయ రెడ్డి గుడి నిర్మాణం కోసం దాని విశిష్టత గురించి మీడియాకు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామం అన్నది. ఈ గ్రామంలో గల రామాలయం మా పూర్వీకులు నిర్మించిన రామాలయం జీర్ణ వ్యవస్థకు వచ్చిన తర్వాత దల్లి సూర్యనారాయణ రెడ్డి గారు వితరణించే 300 గజాల స్థలం ఆయన వితరణ చేయబడిన స్థలంలో గ్రామస్తులందరం శ్రమదానం చేసి చందాలు వేసుకుని నూతనంగా ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడిలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అత్యంత వైభవపేతంగా చేసుకుని అనంతరం అన్నప్రసాదం జరుగుతుంది. అదేవిధంగా వినాయక చవితి, అదేవిధంగా చందనోత్సవం, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, దేవి నవరాత్రులు అన్ని ఉత్సవాలు కూడా మా గుడిలో గ్రామస్తులందరం సమిష్టిగా శ్రమదానంతో చందాలు వేసుకొని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడి నిర్మాణానికి బాగా కష్టపడ్డ వ్యక్తులు, ముఖ్య కారకులు, కీర్తిశేషులు పొయ్యి రాజారావు రెడ్డి గారు, చీరపు సాంబశివరెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ తర్వాత దల్లి పెదవీర్రాజు రెడ్డి గారు, దల్లి అప్పలరెడ్డి, దల్లి ఎల్లారెడ్డి, దల్లి రామాయణ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్ సర్పంచ్ బడి వెంకటరమణ గారు దీనికి టైల్స్ డొనేషన్ చేయడం జరిగింది. దల్లి చెనవీర్రాజు రెడ్డి గారు ఈ గుడికి కొంచెం డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. దాని మీద వచ్చిన వడ్డీలతో దోపదీప నైవేద్యాలు చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం గ్రామస్తులందరూ కూడా ఈ గుడిలో రాత్రి 8 నుంచి 10:30 వరకు భజన కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మధ్యన ఈ గుడికి స్థలం ఒకటి తీసుకోవడం జరిగింది. పూస బాలభాస్కర్ రెడ్డి ఆవిడ అమ్మగారు సాయిశ్రీ గారు అకాల మరణం చెందిన చేత ఆవిడ పేరు మీద 40 గజాలు మనకి ఈ గుడికి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో 140 గజాలు గ్రామస్తులందరం కూడా చందాలు వేసుకుని దాన్ని కొనడం జరిగింది. అందులో కూడా మండపం లాగేసుకొని దైవ కార్యాలన్నీ చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి శుభకార్యం జరిగిన తర్వాత అన్న ప్రసాదాలు స్వచ్ఛందంగా అందరూ ఇక్కడే వండుకొని తయారు చేసి తీసుకోవడం అనేది ఈ గుడి యొక్క ప్రత్యేకత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ
జంగారెడ్డిగూడెంలో వెలమ బజార్ నందు వెంచేసి ఉన్న రామాలయం నందు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేసిన స్వామివారి కళ్యాణ క్రతువులు భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు, పండిత పురోహితులు స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల కన్నుల పండుగ నిర్వహించిన శ్రీరామనవమి. వెంకటస్వామి ఆశ్రమంలో అంబరాన్నంటిన నవమి కళ్యాణం. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో సూర్య కాలేజ్ ప్రాంతంలో ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డు నందు వేంచేసి ఉన్న కోదండ రామాలయం వద్ద కన్నుల పండుగ జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.